నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలు ఉంటే కింది నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, హోమియోపతి ట్రీట్మెంట్ అనగానే బయట చాలా స్లో అనే టాక్ నడుస్తుంది, మీరేం చెప్తారు? పబ్లిక్లో ఇది తప్పుడు ప్రచారం వచ్చింది. హోమియోపతి అనగానే తీపి గుళికలు కదా, చిన్న చిన్న గోళీలు ఉంటాయి, పెద్ద క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్ మింగిన తక్కువ కానీ జబ్బు హోమియోపతి మందులతో తీపి గుళికలతో తగ్గుతుందా అని చెప్పి ప్రజల్లో అనుమానం ఉండే. కానీ అది తప్పుడు ప్రచారం అనేది ప్రజలకు నిరూపించి ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండో డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు, హోమియోపతి పితామహుడు, అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్లకు ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే అప్పటికి అలోపతి వైద్యం పట్ల, ఆ సిద్ధాంతాల పట్ల విరక్తి వచ్చి ఆ వైద్యాన్ని వదిలిపెట్టి రీసెర్చ్ చేసి హోమియోపతిని కనిపెట్టిండు. మరి హోమియోపతి కనిపెట్టినప్పుడు ఆయన రాసిన సిద్ధాంతాలలో హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అని చెప్పలేడు. ఆయన ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ అనే బుక్ రాసిండు. అందులో హోమియోపతిని ఎట్లా ప్రయోగం చేయాలి అనే మొత్తం సిద్ధాంతాలు ఉంటాయి. దాంట్లో రెండో సిద్ధాంతం ఏం చెప్పిండు? ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. ఇనైలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్, మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే అండ్ ఈ విధంగా చెప్పిండు. అంటే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారము హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పినప్పుడు ప్రజల్లో హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంట్ అని ఎందుకు వచ్చింది ప్రచారం అనేది ఒక డౌట్ ఉంటుండే నేను మెడిసిన్ చేస్తున్నప్పుడు. అరే నా ర్యాపిడ్ అని చెప్పిండు, పబ్లిక్లో హోమియోపతి అంటే మెల్లగా పని చేస్తాయి కదా అంటారు. కాదు, తప్పు అనేది నిరూపించడానికి మనం లోతుగా డీప్గా చదవడం వల్ల, ఆ యొక్క సిద్ధాంతాలు మనం ప్రయోగం చేయడం వల్ల ప్రజల్లో అద్భుతం అంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యాధులు అన్నీ కూడా శాశ్వతంగా తక్కువ 24 అవర్స్లో మార్పు కనిపించింది సార్, మాకు వారంలో తేడా కనిపించింది అంటున్నారు. మరి ఇప్పుడు నేను గతంలో లైవ్లో చెప్పడమే జరుగుతుండే, కానీ సాక్ష్యాలు చూపించే అవకాశం లేకుండా ఇప్పుడు ప్రత్యక్షంగా సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా ప్రజలు చెప్పే విషయాలు మీకు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. అద్భుతం, హోమియోపతి అంటే అద్భుతం. పెద్ద మంచి ఎడ్యుకేటెడ్ విద్యావంతులకు కూడా ఇంతవరకు హోమియోపతి అంటే సిస్టమ్ అనేది ఒకటి ఉన్నది, హోమియోపతి అంటే అలోపతి కంటే ర్యాపిడ్ యాక్షన్ అనేది ఇంతవరకు తెలియదు జనాలకు. ఎందుకు తెలియదంటే ఈ వైద్యం పట్ల ప్రచారం లేక. ఇంత ర్యాపిడ్ యాక్షన్ హనీమాన్ చూపించినట్టుగా ర్యాపిడ్ యాక్షన్ చూపించటం లేక ప్రజల్లో చైతన్యం తీసుకురాకపోవడం వల్లనే ఈ వైద్యం అంతా కూడా తొక్కబడింది. కాబట్టి ఇప్పుడు మనము సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసి ఒరిజినల్ హోమియోపతి ఇది జర్మనీ సిస్టమ్ ఒరిజినల్ జర్మనీ మెడిసిన్స్ వాడడం వల్ల మనకి ఈ రిజల్ట్ వస్తున్నది. గతంలో మేము కూడా లోకల్ హైదరాబాద్లో దొరుకుతాయి కదా, ఇంకా జర్మనీకి చెప్పించడం ఎందుకని చెప్పి లోకల్ మందులు వాడితే మనకు పని చేయలేదు, రిజల్ట్ రాదు. ఇంత కష్టపడి చదివి డాక్టర్ అయ్యి ప్రజలకు మేలు చేయకపోతే వేస్ట్ కదా. అందుకే క్వాలిటీ మందులు, మంచి మందులు పెట్టి ప్రజలకు కరెక్ట్ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్ వస్తుంది. ఎంతవరకు అనేది మీరు ఈ సక్సెస్ఫుల్ కేసులు చూస్తే అర్థమవుతుంది. మొన్న ఒక కేసు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇక లోపల సైడు అది బ్రెస్ట్ ఆపరేషన్ చేసి తీసేయడము, లేకపోతే కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టి. ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల మనిషి యొక్క ఆ వ్యాధి కంటే ముందు ఇతర ఆర్గాన్స్ అనేది చెడిపోతున్నాయి. కీమోథెరపీ పెట్టిన వాళ్ళకి అందరికీ మోకాలు తెల్లగా అయిపోయి వెంట్రుకలన్నీ ఊడిపోతాయి, భయంకరంగా తయారవుతారు. అలాంటి కేసులు మా దగ్గరికి వచ్చింది. ఓన్లీ 1 మంత్లో ఆమె ముఖంలో కళ మంచిగా అయిపోయింది. ఇక మంచిగా అని చెప్పి ఇంట్లో అగ్రికల్చర్ పనికి పంపించారు, మళ్ళీ కొద్దిగా డ్యామేజ్ చేసుకొని వచ్చింది. కాబట్టి ఆ వ్యాధే ప్రమాదమైన వ్యాధి. రెస్ట్ తీసుకొని మంచిగా వాడమంటే 1 మంత్లో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఏం పేరు ఇది? కవిత. ఏ ఊరి మీద? సిద్దిపేటకి వచ్చినావు కదా, ఏం బాధతో వచ్చినావు?
రొమ్ము క్యాన్సర్ అని చెప్పి ఏ హాస్పిటల్ తీసేసి రొమ్ము మెడికేర్లో తీసిర్రా. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇది మూడోది, 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఎట్లుంది ముందుకు ఇప్పటికీ? ఫస్ట్ మంచిగా 2వ మంత్కు ఇట్లా పని చేసే వరకు అయింది. పని చేయొద్దు, వ్యవసాయం పనులు చేయొద్దు, ఓకేనా? వాడుకో. ఇప్పుడు ఆ కీమోథెరపీ రేడియోథెరపీ చేసిర్రా? చేస్తే ఏమైంది మరి? ఏమేమైంది? రేడియోథెరపీ పోలే కానీ కీమోథెరపీ పోయినా. చేస్తే ఎట్లుంటివి అప్పుడు? అంత జుట్టు ఊడిపోయింది, మొత్తం గోడు ఉన్నట్టున్నా. మొత్తం జుట్టు అంతా ఊడిపోయిన ఉండే. అంతే, కీమోథెరపీ ఊడిపోతుంది. మళ్ళీ వచ్చింది ఇప్పుడు మన మందులు వాడినాక వచ్చింది ఎంటికలు వచ్చింది. చూపి వంగు, ఎంటికలు చిక్కగా వచ్చినాయి కదా? చిక్కగా వచ్చినాయి. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది చెప్పు? మళ్ళీ మధ్యలో కొంచెం పని చేస్తుంది. అది కాదు, ఎంటికలు మొత్తం ఎట్లా మొత్తం గుండు కొట్టినట్టు అయిన ఉండేనా? ఆ గుండంతా పోయి మళ్ళీ ఎంటికలు వచ్చేసినాయి. ఆ కీమోథెరపీ ప్రభావం పోయింది. ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఆ క్యాన్సర్ పుండు మొత్తం పోయేదాకా వాడుకో. ఇప్పుడు ఆ కీమోథెరపీ రేడియోథెరపీ చేసిర్రా? చేస్తే ఏమైంది మరి? ఏమేమైంది? రేడియోథెరపీ పోలే కానీ కీమోథెరపీ పోయినా. చేస్తే ఎట్లుంటివి అప్పుడు? అంత జుట్టు ఊడిపోయింది, మొత్తం గోడు ఉన్నట్టున్నా. మొత్తం జుట్టు అంతా ఊడిపోయిన ఉండే. అంతే, కీమోథెరపీ ఊడిపోతుంది. మళ్ళీ వచ్చింది ఇప్పుడు మన మందులు వాడినాక వచ్చింది ఎంటికలు వచ్చింది. చూపి వంగు, ఎంటికలు చిక్కగా వచ్చినాయి కదా? చిక్కగా వచ్చినాయి. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది చెప్పు? మళ్ళీ మధ్యలో కొంచెం పని చేస్తుంది. అది కాదు, ఎంటికలు మొత్తం ఎట్లా మొత్తం గుండు కొట్టినట్టు అయిన ఉండేనా? ఆ గుండంతా పోయి మళ్ళీ ఎంటికలు వచ్చేసినాయి. ఆ కీమోథెరపీ ప్రభావం పోయింది. ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అవుతుంది. ఆ క్యాన్సర్ పుండు మొత్తం పోయేదాకా వాడుకో. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నర్సరావుపేట నుంచి కాల్ చేశారు కాలర్. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏం పేరు? హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఏం పేరు మీ పేరు? నా పేరు దారపనేని వెంకట సుబ్బారావు అండి. సుబ్బారావు గారు చెప్పండి ప్రాబ్లం. మా బాబు ఉన్నారండి. మా బాబుకి మానసిక రోగం ఉందండి. మానసిక వ్యాధియా? ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 15 ఏళ్ళు పైన అవుతుందండి. విజయవాడ చూపించామండి. మానసిక వ్యాధి అంటే ఏమేమి లక్షణాలు ఉన్నాయి? బయటకు ఏం చేస్తున్నాడు? బయటికి ఏం భయం అండి, భయం. వాడికి భయం. ఇంతకుముందు ఉద్యోగం అది చేసేవాడు. ఓకే. ఉద్యోగం కూడా మానేశాడు. ఇప్పుడు ఇంటికాడే ఉంటున్నాడు. ఓకే. భయం అండి బాగా. నన్ను ఎవరో ఇది వాళ్ళు నన్ను సంపాదన చూస్తున్నారా అని ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే ఓకే. ఇవన్నీ మానసిక వ్యాధులే. వాటికి సిమ్టమ్స్ అట్లా డెవలప్ అవుతాయి. దానికి మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి. మొన్న ఒక కేసు కుక్కటిపల్లిలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డాక్టరు, ఆయనకు ఇలాంటి సమస్యలే ఉండి తల్లిని తండ్రిని కొడుతుండే, ప్రాక్టీస్ చేయకపోతుండే క్లినిక్. వాళ్ళ తండ్రికి తెలుసుకొని మన దగ్గరికి వచ్చి మందులు ఇప్పించిండు. ఆ పిల్లవాడు వచ్చి వాడిండు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. వాడినాక 3 నెలలకే మంచిగా సైలెంట్ అయిపోయాడు. 6 నెలలకు క్లినిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఆయన వచ్చి సంతోషపడతాడు, సార్ మా కొడుకు డాక్టరే ఇప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, పబ్లిక్ను కూడా మంచిగా చూస్తున్నాడు సార్. ఒకంత భయంకరమైనటువంటి మానసిక జబ్బులు హోమియోపతిలో క్యూర్ అయిపోతాయి. ప్రజలకు హోమియోపతి గురించి తెలియకనే ఇట్లా నష్టపోతున్నారు అనేది బాధ. అందుకే మీరు తినండి, అనుభవించండి, ప్రజలకు చెప్పండి, ప్రజా చైతన్యం రావాలి. హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నివారించవచ్చు. నేను హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటా, మీరు డైలీ ఉంటాను. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు మీరు రండి నర్సరావుపేట, ఓకేనా? ఈ విధంగా క్యాన్సర్ కేసెస్ చూసి కదా, క్యాన్సర్ గ్రోత్ ట్యూమర్ అయితే దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తే ఎట్లా పోతుంది చెప్పండి? మీద ఆ బాధ తగ్గుతుండొచ్చు, నొప్పి తగ్గుతుండొచ్చు, లేకపోతే ఆ స్వెల్లింగ్ మార్పు వస్తుండొచ్చు, కానీ దాని యొక్క కణాలు లోపలనే ఉంటాయి, మైగ్రేట్ అవుతుంది.
క్యాన్సర్ను మీద ఎక్స్టర్నల్గా రిమూవ్ చేసినా కానీ క్యాన్సర్ సెల్స్ రక్తంలో ప్రవహిస్తూనే ఉంటాయి, వాటి రూట్ అట్లే ఉంటుంది. అది మళ్ళీ ఎక్కడో అందుకొని మళ్ళీ గ్రోత్ స్టార్ట్ చేస్తుంది. లివర్ మీద రావచ్చు, గర్భసంచి మీద రావచ్చు, ఇంకెక్కడైనా గ్రోత్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫిజికల్గా మీద ఆపరేషన్ చేసి తీసినంత మాత్రమే శాశ్వత పరిష్కారం అయితే కాదు. కాబట్టి ఇప్పుడు ఒక చెట్టు అడ్డం వస్తుందని చెప్పి మనం కాండం కాడికి నరికేస్తే పోతుందా? మళ్ళీ ఎగిరిస్తుంది. ఒకటి కాదు, ఒకదానికి తీసేస్తే 10 శాఖలు వస్తాయి. 10 శాఖలు వచ్చి మళ్ళీ అడ్డమవుతుంది 3 నెలల 6 నెలల. ఆ విధంగా ఎట్లయితే చెట్టును నరికేస్తే మళ్ళీ వేర్లు ఉండడం వల్ల మళ్ళీ ఇట్లా మొలకెత్తుందో వ్యాధులు కూడా మన శరీరంలో అలాంటి కలుపు మొక్కలు లాంటివే, వాటిని రూట్తో తీసేయాలి. అప్పుడే యానిమల్ గారు కళ్ళు తెరుచుకొని ఇది కరెక్ట్ వైద్యం కాదు. హోమియోపతిలో మియాజమ్స్ క్రానిక్ డిసీజ్ ఇట్స్ కాజ్ అండ్ క్యూర్ అనే ఒక బుక్ అని రాసి పెట్టిండు. వాటిలో మియాజమ్స్ అని కనిపెట్టిండు, సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్ కనిపెట్టిండు. వాటి ఆధారంగానే హోమియోపతిలో శాశ్వత చికిత్స ఉన్నది. ఇంకా ఇతర ఏ వైద్యంలో కూడా శాశ్వత నివారణ రూట్కి వెళ్ళి తీసే వైద్యం లేదు. అందుకే మీకు ప్రత్యక్షంగా చెప్పడమే కాదు, సాక్ష్యాలు కూడా చూపిస్తున్నా. అదేవిధంగా మన మహబూబ్ నగర్కి వెళ్ళి డస్ట్ ఎలర్జీ 5-6 సంవత్సరాల నుంచి తుమ్ములు, నీరుగారుడు, దమ్ము రాగానే ఈ నెల కొట్టుకున్నాడు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాడు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వేరే ఇతర సమస్యలు వస్తున్నాయి. అట్లాంటి స్టెరాయిడ్స్ వాడడం వల్ల మన లివరు, ఎండోక్రైన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి, సైడ్ ఎఫెక్ట్. కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో సూక్ష్మ రూపంలో ఇచ్చే మందు అది పవర్ఫుల్గా పనిచేస్తుంది. హోమియోపతి పిల్స్ ఎంత చిన్నగా మోతాదు ఎంత ఉంటుంది, చిన్న మోతాదే, కానీ నాలుగు మీద పడ్డాక దాని శక్తి పెరుగుతుంది. అలాంటి పిల్లవానికి మన దగ్గరికి వస్తే మందులు ఇస్తే వితిన్ 24 అవర్స్లో మార్పు సార్. వారం లోపల నా తుమ్ములు బంద్ అయినాయి, 1 మంత్కు వచ్చిండు, అద్భుతం సార్ అంటున్నాడు. ఏమంటాడు వినండి. शोएब कहाँ से आया? ईश्वरप्पा होमियो क्लिनिक महबूब नगर। हाँ, महबूब नगर। महबूब नगर से क्या करिए आया? सांस का प्रॉब्लम। तेलुगु आते है? नहीं आता? सांस बोले तो क्या क्या तकलीफ बोलो, तकलीफ बोलो। सर्दी है, हाँ। सांस में डस्ट प्रॉब्लम। छींका? हाँ। खांसी थी। खांसी कितने साल से है? 1 साल हो रहा। 1 साल से। फिर क्या दवा खाए? नॉर्मल गोलियां हुए। एलोपैथी दवा खाए? हाँ। सिट्राजिन ऐसी की दवाइयाँ खाए? हाँ। कम नहीं हुआ। भाई वो होम्योपैथी ईश्वरप्पा होम्योपैथी क्लिनिक में कितने दिन का है? 1 मंथ। 1 महीने में क्या क्या फर्क हुआ? सांस का। सांस कम हो गया? हाँ। हाँ। खांसी, सर्दी खांसी भी कम हो गया? हाँ। फिर 1 साल से एलोपैथी में दवा नहीं काम करे, 1 ही महीने में होम्योपैथी में कम हो गया। होम्योपैथी स्लो एक्शन है, रैपिड एक्शन है। रैपिड एक्शन। फिर वो पब्लिक को मालूम होना बोल के तुम्हारा मैसेज ले रहे। ओके, पब्लिक को छोटा गोली रहते हैं, होम्योपैथी स्लो काम करता बोल के समझते हैं, इसलिए तुम्हारा मैसेज ले रहे हैं. ओके, థ్యాంక్ యూ. కొన్ని సంవత్సరాల నుంచి తక్కువగానే ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, సైనసైటిసు, తుమ్ములు, వాటికి ఎన్నిసార్లు ఈ నెలలు కొట్టుకున్నా స్టెరాయిడ్స్ మింగినా తక్కువగాలే. 24 అవర్స్ ఇచ్చిన తెల్లారి నుంచే తుమ్ములు మార్పు, వారంలో మంచిగా అయింది సార్, నెల వరకు మొత్తం పోయింది అంటున్నాడు. మరి ఇది నిజమైనటువంటి ట్రీట్మెంటు, శాశ్వత పరిష్కారం. మొన్న ఒక కేసు యాక్సిడెంట్ ఇవాళ రేపు ఎట్లుంది, యాక్సిడెంట్లు అయితే హెడ్ ఇంజరీ అయితే చాలా ప్రమాదం, స్పైనల్ కార్డు దెబ్బతింటాయి, వెన్నుపూస డిస్కులు దెబ్బతింటాయి. మొన్న ఒక కేసు కొడుకు నడిపిస్తే తల్లి వెనక కూర్చుంది, హెవీ స్పీడ్లో పోయి ఏకదం కుక్క అడ్డం వస్తే తీసుకపోయి డివైడర్ కుదిండు. బండి ఒక దిక్కు, పిల్లగాడు ఒక దిక్కు, తల్లి ఒక దిక్కు, దూరం పడిపోయారు. ఆమెకు హెడ్ ఇంజరీ అయింది, కోమాకి వెళ్ళిపోయింది. అక్కడనే తీసుకుపోయి హాస్పిటల్లో వేస్తే 15 రోజులు ఉంచుకున్నారు. హెడ్ బ్రెయిన్ ఆపరేషన్ చేసినా మనుషులను గుర్తుపట్టలేదు. 5-6 లక్షలు ఖర్చు పెట్టి డిశ్చార్జ్ చేసారు. మనుషులను గుర్తుపడతలేదు, కూర్చున్న దగ్గర లేవరాదు, నడవరాదు, మాటలు పోయినాయి.
ఆ స్థితిలో మన గురించి ఎవరో చెప్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చారు. మందులు ఇచ్చినాక 3 నెలల్లో మన నడక వచ్చింది, 6 నెలల్లో మాటలు వచ్చినాయి. ఇప్పుడు మంచిగా నడుస్తున్నది. అంటే బ్రెయిన్లో ఇంజురీ వల్ల, బ్లడ్ యాక్సిడెంట్స్ వల్ల బ్లడ్లో క్లాట్స్, రక్తం ముద్దగట్టకపోతే మన అవయవాలలో ఫంక్షన్ కోల్పోతుంది, పెరాలసిస్ కూడా వస్తుంది, కాలు చేయబడిపోతుంది. అలాంటి వాటికి హోమియోపతిలో బ్రెయిన్లో ఉన్నటువంటి సన్నటి రక్తనాళాలలో ఉన్న గడ్డ కూడా కరిగిపోతుంది. కరిగిపోయి మళ్ళా ఏ సెంటర్ డ్యామేజ్ అయితే ఆ సెంటర్కి సంబంధించిన ఫంక్షన్ పోతుంది. మౌత్ సెంటర్ పోతే నాలుగే స్పీచ్ పోతుంది. ఈ లోవర్ లిమ్స్ అప్పర్ లిమ్స్ సంబంధించినవి పోతే అవయవాలు పడిపోతాయి. అవి ఏం చెప్తారు మీరు వినండి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? శివరాంపల్లి. ఏం బాధతో వచ్చినావు? తల బాధతో. తల కళ్ళు. అయితే నీకు ఏమైనా ఉండే? కింద పడ్డాను సార్. యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డావు. హెడ్ ఇంజురీ, నెత్తికి దెబ్బ తాకింది. తాకినప్పుడు ఏ పరిస్థితిలో ఉంటావు అప్పుడు? నాకేం తెలియదు సార్. ఇప్పుడు కోమా వెళ్ళిపోయినావు. కోమాలో వెళ్ళిపోతే ఏ హాస్పిటల్ వేసిర్రు? కాంటినెంట్. ఓకే. ఎన్ని రోజులు ఉంచుకున్నారు? 26 రోజులలో మరి ఏమన్నా తగ్గింది అప్పుడు? ఎమర్జెన్సీలో తక్కువ కొద్దిగా. ఆడికి బయటకు వచ్చినాక ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే? నడవలేకపోతుండే, మాట కూడా రాలే, జ్ఞాపక శక్తి పోయింది, ఏం తెలియదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది? మాట వచ్చింది, నడక వచ్చింది, మెదడులో రక్తం గడ్డగట్టింది. ఆ బ్లడ్ క్లాటింగ్ అంతా కరిగిపోయాక నీ కాళ్ళు, చేతులు, నోరు అంతా మంచిగా అవుతుంది. లేచి ఆ మూలకి ఈ మూలకి నడు. వెరీ గుడ్. మంచిగా నడుస్తున్నావు. ఇటు మూలకి దగ్గర నడు. గుడ్. డ్యూటీ చేస్తున్నావా? ఇక డ్యూటీ జాయిన్ అయిపోయిగా డ్యూటీ చేసుకో మంచిగా. నువ్వు బయట నడుస్తున్నా కొద్ది ఇంకా మంచిగా అవుతావు. ఇంట్లోనే ఉండకు ఇక. ఓకేనా? గుడ్. సంధ్య చూసి కదా ప్రజలారా, ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్లడ్ క్లాట్ అయిపోయి నడవలేని మనిషి. ఇంత ప్రత్యక్ష సాక్ష్యం మీకు చూపిస్తున్నా కదా. అందుకే మన బంధువులకు, ఫ్రెండ్స్కు, ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే పడంగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది కార్పొరేట్ హాస్పిటల్. ఏ వ్యాధి వచ్చినా ఓకే, అది ఎమర్జెన్సీలో పనిచేస్తుంది. కానీ క్రానిక్ కేసులలో హోమియోపతి శాశ్వత నివారణ ఉన్నది. కాబట్టి ప్రజలారా, మీరు ముఖ్యంగా నేను చెప్పేది, మీరు తినండి హోమియోపతి. మంచి డాక్టర్ ఉండాలి, క్వాలిటీ మందుల దగ్గర క్వాలిటీ మందులు వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. తినుండ్రి, అనుభవించుర్రి మందులు రిజల్టు. అది మనం అనుభవించింది ప్రజలకు చెప్పుకోవాలి, మనమే తిని ఊకోవద్దు. ఎందుకంటే హోమియోపతి వైద్యం అనేది ఎప్పుడో 250 ఏళ్ళ కింద కనిపెట్టి ఇంకా తొక్కబడే ఉన్నది. ఇది ప్రజల్లో చైతన్యం రావాలంటే మనం అనుభవించి అందరికీ చెప్పుకోవాలి. హోమియోపతి అద్భుతమైన వైద్యం, తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. సోరియాసిస్ గురించి, సోరియాసిస్ కొన్ని వేల మందికి దానికి మందే లేదన్నారు. అలోపతి వైద్యంలో ట్రీట్మెంటే లేదు, దీనికి వైద్యమే కాదు, వైద్యమే లేదు, దీనికి శాశ్వత పరిష్కారం లేదనేటువంటి వ్యాధి అది. సోరియాసిస్ అంటేనే భయంకరమైన చర్మ వ్యాధి, దానికి వైద్యమే లేదు. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీనికి మీ ఇమ్యూనిటీ పవర్ తక్కువ, మీకు వ్యాధి తగ్గదని చెప్తారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ వ్యాధి భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయిన ఉన్నారు. ఇప్పటికి ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ టెండెన్సీ ఉన్నది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ బంధువులు అసహించుకుంటారు, ఫ్రెండ్స్ కూడా అసహించుకుంటారు, బయట పోలేరు, బయట ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వలేరు. అలాంటి సోరియాసిస్ వ్యాధి మీద ఎక్స్టర్నల్గా ఎలాంటి ఆయింట్మెంట్ పెట్టకుండా ఇంటర్నల్గా తీపి గుళికలు ఇచ్చే శాశ్వత పరిష్కారం చేపిస్తున్నా. వాళ్ళు ఏం చెప్తారు వినండి. ఏం పేరు? లక్ష్మి సార్. లక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఈసీఎల్ సార్. ఏం బాధతో వచ్చినావు? సీరియస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక ఎట్లుంది? మంచిగా ఉంది సార్. అంతకుముందు ఏమేమి పెట్టినావు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను, చాలా మెడిసిన్ ఇచ్చారు సార్. ఆయింట్మెంట్లు, లోషన్లు ఎన్ని పెట్టినా తగ్గలేదు. తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో తీపి గుళికలే ఇచ్చింది కదా,
ఆయింట్మెంట్ లేవు, లేదు సార్. తీపి గుళికలతోనే నీ రోగం మొత్తం తగ్గిపోయింది. తగ్గింది సార్. మరి ఇంగ్లీష్ మందుకు హోమియోపతికి ఏది ఫాస్ట్ ట్రీట్మెంట్? ఇదే సార్. ఇదే కదా. చూపి, చేతులు చూపి. వెరీ గుడ్. అవి మొత్తం పోయింది. ఇంకా తగ్గాలనేసి అందరికి కూడా అక్కడ వీపు చూపి. గుడ్. ఇగో ఈ చిన్న చిన్న మరకలు ఉన్నాయి, అవి కూడా పోవాలి. అవి పోతే ఇక నీకు మళ్ళీ రాకుండా అవుతుంది. ముఖ్యంగా సోరియాసిస్ అనే జబ్బు అది తగ్గిన తర్వాత కొన్ని మరకలు వస్తాయి, చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్. చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర ఇట్లా తగ్గగానే కథ మాకు చెప్పకుండానే ట్రీట్మెంట్ ఆపేస్తారు. దానివల్ల ఏమవుతుంది, అందులో సుప్తావస్థలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ ఒక 3 నెలల్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నాకు చెప్పకుండా బంద్ చేయకమని చెప్తా. శాశ్వతంగా పోవాలంటే ఆ సోరియాసిస్ మచ్చలు కూడా పోయి, మరకలు కూడా పోయి హెల్దీ స్కిన్ రావాలి, అప్పుడే మళ్ళీ రాదు వ్యాధి. కాబట్టి ఇలాంటి వాళ్ళ కొన్ని వేల మందికి, మీకు తెలిసిన విషయమే, కొన్ని వేల మందికి హోమియోపతి వైద్యం ద్వారా ఈ యొక్క సోరియాసిస్ శాశ్వతంగా నివారణ అయిపోయింది. మాకు 2వ జన్మసారని ఎంతోమంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆ వ్యాధితోని భయంకరంగా ఉండి ఎక్కడ కూడా వాళ్ళు మనసు నిద్ర కూడా ఉండకపోతుండే, నిద్ర లేక, తిండి లేక, ప్రజలకు పోలేక ఎంతో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి హోమియోపతి వైద్యం అనేది ఒకటి ఉన్నది అనేది ప్రజలకు తెలియకనే ఇప్పటిదాకా నష్టపోతున్నారు. హోమియోపతి వైద్యం అంటే ఎలాంటి వ్యాధినైనా రూట్ కాజ్ పర్మనెంట్ క్యూర్ చేసే మందులు హోమియోపతిలో ఉంటాయి. దాంట్లో మంచి క్వాలిటీ మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మళ్ళీ పక్కకే ఉన్నారని చెప్పి ఎక్కడో ఒక దగ్గర పోతే ఆయన పర్ఫెక్ట్ లేకపోతే ఫెయిల్ అయిపోతే మనం ఏమంటాం, నేను హోమియోపతి 3 ఏళ్ళు వాడిని తక్కువగాలే సార్ నా దగ్గరికి వస్తాడు. ఏడవాడిని అంటే మా ఇంటి పక్కకే ఉండే సార్, ఇంటి పక్కకు దగ్గర ఉందని చెప్పి తీసుకుంటే ఏమైంది, కరెక్ట్ ఇండికేషన్ కాదు. హోమియోపతిలో వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వాడితేనే పనిచేస్తుంది. డాక్టర్ గారు గుడ్డిగా బ్లైండ్గా 10 రకాల మందులు వేసి వాడుకోపో అంటే ఫెయిల్ అయిపోతాం మంచి కాకపోతే. అందుకే కరెక్ట్ మందు ఇండికేట్ చేసే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అప్పుడే మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుంచి రాజయ్య గారు కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రాజయ్య గారు చెప్పండి. హలో రాజయ్య గారు మాట్లాడండి. హలో టీవీ పెట్టుకుంటూ మాట్లాడుతున్నాను. రాజయ్య గారు మాట్లాడండి. సార్ నేను మంచిర్యాలకి, నా పేరు రాజయ్య సార్. రాజయ్య గారు చెప్పండి. అయితే నాకు కిడ్నీ ప్రాబ్లం ఒక 4.5 years డయాలసిస్ అవుతున్నది సార్. ఓకే. దానికి అయినా వైద్యం చూస్తుంది సార్. మీరు గత లైవ్ ప్రోగ్రామ్ చూసిర్రా నాయి? దీనికంటే ముందు అయిన ప్రోగ్రామ్ చూసిర్రా? హలో రాజయ్య, డయాలసిస్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు దాన్ని. డయాలసిస్ అనే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్కు హోమియోపతిలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా సీరం క్రియాటిన్ తగ్గి మంచిగా అయినారు, చాలామంది ఉన్నారు. మీరు ఇప్పుడే చూసినట్టు గత వీడియోలో మీకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సక్సెస్ అయిన కేసులు చూపించిన. నాది యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అక్కడ కింద నంబర్ కింద యూట్యూబ్ ఛానల్ ఐడి ఉన్నది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఐడి కొట్టినట్టయితే డాక్టర్.బస్వానందం అని ఓపెన్ చేయండి యూట్యూబ్లో. మీకు కిడ్నీ పేషెంట్లు ఎంతమంది మంచిగా అయ్యారో, వాళ్ళు ముందు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, తగ్గినాక ఏ విధంగా ఉన్నారు అనేది దాంట్లో మీరు వీడియోలో సక్సెస్ఫుల్ కేసులు అన్నీ ఉన్నాయి, మీరు యూట్యూబ్ ఛానల్లో చూడండి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, రమేష్ గారు సికింద్రాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో రమేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇక్కడ ఫేస్ మీద బ్లాక్ ప్యాచెస్ వస్తున్నాయి. ఎక్కడ? ఫేస్ పైన. ఫేస్ పైన ఏం ప్యాచ్లు? వైట్ ప్యాచ్లా? బ్లాక్ వస్తున్నాయండి. బ్లాక్ వస్తున్నాయా? పిగ్మెంటేషన్. ఓకే. అవును సార్, ఆల్రెడీ ఒక 4 years నుంచి మెడిసిన్ వాడుతున్నాము. ఆ మందులు వాడినప్పుడు తగ్గుతున్నాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. ఓకే. అవి మీరు రండి, చిక్కడపల్లిలో డైలీ ఉంటాం, మార్నింగ్ 10 to 5. మీరు వచ్చి అక్కడ చూపించినట్టయితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ సప్రెషన్ అన్ని ఆయింట్మెంట్లు ట్యాబ్లెట్స్ వాడుకో, వ్యాధి అప్పుడప్పుడు సప్రెస్ అయ్యి మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర హోమియోపతిలో దాని రూట్ కాజ్ మీద మందులు ఇస్తాం కాబట్టి శాశ్వత నివారణ.
డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందండి? చాలామంది పొట్ట ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారు. తినే ఫుడ్ బయట ఇవాళ రేపు ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావడం వల్ల ఎక్కడంటే అక్కడ హోటల్లో తిని మన ఒక వీడియో కూడా వచ్చింది యూట్యూబ్లో, వాట్సాప్లో పంపించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు హోటళ్ళు అన్నీ తనిఖీ చేస్తే భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. హోటల్లో శుభ్రత లేక, హైజీనిక్ లేక, విషపూరిత ఆహార పదార్థాలు మనకు పెడితే మనం తిని వచ్చిన తర్వాత తెల్లారి సిక్ అయిపోయి మొత్తం హాస్పిటల్లో పాలవుతున్నాం. చూడండి ఎంత నష్టం, మనకు లక్షల కొద్దీ హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లనే ఇప్పుడు ఈ పొట్ట కడుపు టైట్ అవ్వడము, ఉబ్బడము, బేకోట్లు రావడము, ఇదంతా కూడా పొట్ట లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతిన్నట్టే, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్. దానికి హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ఇప్పుడు పేషెంట్ చెప్తుంది కడుపు తినాక ఒక బుక్క తినాకనే టైట్ అవుతుంది సార్, పొద్దున్న లేస్తే బేవని బేకోట్లు వేస్తే పక్క ఇంట్లోకి వినబడుతుంది. అంత పెద్ద భయంకరంగా ఉన్న జబ్బు పూర్తిగా తక్కువ చేసినా ఏం చెప్తారో మీరు వినండి. ఏం పేరు మేడం? నా పేరు ఫాతిమా. ఫాతిమా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను మామనార్ నుంచి వచ్చాను. ఏం బాధతో వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? నేను హర్నియా అండ్ గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లం అంటే ఏమేమి ఉండే? అసలు ఏం తిన్నా జీర్ణం కాకపోతుండే, ఇప్పుడు కొంచెం తగ్గింది ఆ ప్రాబ్లం. పొట్ట ఎట్లా టైట్ అవుతుండేనా? చాలా పొట్ట చెప్పు, సిమ్టమ్స్ చెప్పు, అప్పుడు తక్లీఫ్ అంతా చెప్పు. అప్పుడు ఎట్లా ఉంటుండేనంటే బాగా పొట్ట ఇట్లా ఉబ్బరంగా ఉండి టైట్ కావడం, ఏం తిన్నా భరించలేకపోవడం అట్లా ఉంటుండే. ఇప్పుడు చాలా మాటికి తగ్గింది అది. బేకొట్టు ఎట్లా వస్తుండే? చాలా వస్తుండే అప్పుడు, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. చెప్పాలి, ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు అంత లేదు. చెప్తే ప్రజలకు తెలుస్తుంది. ఈ పొట్ట ప్రాబ్లము తినే లోపాల వల్ల ఈ పేగుల సెక్షన్ అంతా ఖరాబ్ అవుతుంది. ప్రజలు ఎక్కువ సఫరింగ్, ఎక్కువ బాధలు ఇవే ఉన్నాయి, పొట్ట ప్రాబ్లమ్సే. మరి ఇతర వైద్యంలో బతికిన రోజులు మింగుతూనే ఉంటారు ఇంగ్లీష్ మందులు. అట్లా కాదు, హోమియోపతిలో తక్కువ సమయంలో పూర్తిగా శాశ్వతంగా తక్కువ అవుతుందని చెప్తున్నా. నేను చెప్పింది నేను చెప్పింది ఎంతవరకు నిజం అనేది మీరు అనుభవించుకొని చెప్పాలని చెప్పి మీ అభిప్రాయం తీసుకుంటా. ప్రజలకి నా అభిప్రాయం ఏంటంటే నాకైతే గ్యాస్ ప్రాబ్లం చాలా మాటికి తగ్గింది. ఇక అంత రేకులు ఏమి వస్తలేవు ఇప్పుడు. ఏంటంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే నాకు గ్యాస్ ప్రాబ్లం? ఒక 5 years నుంచి. మరి 5 years నుంచి ఉన్నది ఓన్లీ 2 నెలలు 3 నెలలు పోయిందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? ర్యాపిడ్ యాక్షన్. మరి ప్రజలకు చెప్తే అర్థం కాదు ర్యాపిడ్ యాక్షన్ అంటే. హోమియోపతి అంటే చిన్న గోళ్ళు ఉంటాయి, మెల్లగా పనిచేస్తే అనుకుంటారు. కానీ కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇంత ర్యాపిడ్ ఉంటుందని చెప్పి ప్రజలు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. చూడండి ప్రజలరా, ప్రజలనే చెప్తున్నారు ర్యాపిడ్ యాక్షన్ అని. కాబట్టి కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్ ఉండాలనేది పబ్లిక్లో ఈ ప్రచారం వస్తే మీరు ఏ సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. అదేవిధంగా ఏపీ ప్రజలంతా కూడా ఏపీ విజిటింగ్ ఎప్పుడు వస్తారు సార్ అని అడుగుతున్నారు. కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి వాళ్ళ సెంటర్ తెలుసు. ప్రతి నెల మొదటి గురువారం, ప్రతి నెలకు 4 గురువారాలు ఉంటాయి. మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. మిగతా ఏమైనా విషయాలు ఉంటే ఆ ఫోన్ నెంబర్లు నోట్ చేసుకొని మీరు తర్వాత మాట్లాడవచ్చు. లైవ్ ప్రోగ్రామ్ అయిపోతే ఇంతసేపు చెప్పలేము. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండవ గురువారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్, మూడవ గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్, నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా ఏపీలో 4 విజిట్లు పెట్టి ఏపీ ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో చైతన్యం. చిక్కడపల్లిలో డైలీ ఉంటా కాబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా రావచ్చు. డాక్టర్ గారు హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. యూ. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్ కార్యక్రమం. నమస్తే.